ఇప్పుడు ఎక్కడ జూసినా సరే, ఏ సోషల్ మీడియాలో జూసినా, ఎక్కడ టీవీల్లో జూసినా, ఏ పచ్చ మీడియా పేపర్‌లో జూసినా గానీ, జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఏదైతే 2019 నుంచి 2024 దాకా ఈ టీడీపీ ఛానల్సోళ్ళు ఈళ్ళంతా గానీ, పచ్చ మీడియా ఛానల్ వాళ్ళు గానీ, జగన్మోహన్ రెడ్డి గారి మీదనే ఏడుపు మొదలుపెట్టారు. ఇప్పుడు ప్రెజెంట్ మొన్నటిదాకా పన్నీసర్ దొంగ అని సృష్టించారు. అది ఎట్టా వల్ల గాలేదు. ఇప్పుడు రుచికొండ. రుచికొండ ఇప్పటివరకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గానీ ఇలా చూపించుకోలా. నేను ఇలా కడతన్నాను, ఇలా చేస్తన్నానని చూపించలే. ఏందంటే రుచికొండ కడుతున్నాను, పర్యాటకులకి అద్భుతంగా ఉండేదాకా చూపిస్తున్నాననే విధంగా రుచికొండ కడుతున్నారని. ఆ కట్టేటప్పుడు గానీ ఎన్నో రచ్చ చేశారు. కట్టకూడదు, కొండను తవ్వుతున్నారు అది ఇది అని ఎన్నో చేశారు. కానీ ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన దాన్ని ఏదైతే టీడీపీ నాయకులు చూపిస్తుంటే అద్భుతం అంటే అద్భుతంగా కట్టించారని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ టీడీపీ పార్టీ నాయకులుకి థ్యాంక్స్ చెప్పాలా ఈ విషయంలో. వైసీపీ నాయకులు థ్యాంక్స్ చెప్పాలా. ఎందుకంటే గతంలో ఈ అద్భుతాలు చూపించలేకపోయారు. ఒక రాజభవనే కడుతున్నాడంటే రాజభవనం ఒక ప్రభుత్వ ఆస్తి ఇలా ఉండాలా, ప్రభుత్వం కడితే ఇలా ఉండాలనే విధంగా అద్భుతంగా అంటే అద్భుతంగా కట్టాడనే చెప్పుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళేదో బాత్రూము ఇంత హంగామా కట్టిస్తున్నారు, బాత్రూమ్‌కే 4 కోట్లు ఖర్చు పెట్టారు, సొంత విలాసాలకే ఖర్చు చేశాడని చెప్తున్నారు కదా! అవన్నీ అలా ఒక మామూలుగా వ్యక్తికి కానీ, ఒక సామాన్య వ్యక్తులకు కానీ తెలుసు. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులు ఎప్పటికైనా ప్రభుత్వానికి చెందుతాయి తప్ప రాజకీయ నాయకులకు చెందవు, రాజకీయ కుటుంబాలకు చెందవని ఎవరికైనా తెలుసు. ఎందుకంటే ఎవరైనా గెస్టు ఇదే మనకి గవర్నర్ గారు కానియండి, ఎవరొచ్చినా ప్రధాని గారు కానీ ఎవరొచ్చినా సరే గతంలో ఉండడానికి వసతే లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి అలాంటివి ఉండకూడదు, ఎవరొచ్చినా సరే ప్రభుత్వ భవనాలలోనే ఉండాలా అనే విధంగా రాజభవనమే కట్టించారు. ఆ కట్టించింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చూపించలేకపోయారు. ఏదైతే రాజధానిగా చేసి వైజాగ్‌లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పుడు చూపిద్దామని అనుకున్నాం. కానీ టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత టీడీపీ నాయకులే వైసీపీ పార్టీకి ఇంకా మేలు చేసే విధంగా చూపిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి వైసీపీ నాయకులు టీడీపీ నాయకులకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ విషయంలో. ఎందుకంటే ప్రచారం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని ప్రచారం చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. నిజంగా వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధిలో భాగంగానే ఇదొక భాగం చూపిస్తున్నారనే చెప్పుకోవచ్చు.